నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నెల 8న విశాఖపట్నానికి రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి. మర్రిపాలెం సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా. కేంద్రంలో బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక సభ ఏర్పాటు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శాంతియజ్ఞం నిర్వహణ. శాంతియజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య రంగంపై ఏటా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడి. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విడదల రజని. సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి. రాష్ట్రంలో 4 రోజుల పర్యటన నిమిత్తం గుంటూరుకు చేరుకున్న డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి విదేశీ పర్యటనలో భాగంగా సురినామ్కు చేరుకున్నారు. సురినాంలోని పారామారిబో విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం లభించింది. సురినాం సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సురినాం అధ్యక్షులు, ఇతర నేతలతో రాష్ట్రపతి భేటీ అయ్యారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. వాతావరణ మార్పులు, భూతాపం వంటి కీలక నష్టాల నుంచి ప్రపంచాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్లాస్టిక్ పొల్యూషన్ నివారణ నినాదంతో నిర్వహిస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న అంశాలు సహా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, వాతావరణ మార్పుల వంటి అంశాలపై ప్రసంగించనున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో గత నెల 3వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. 3 సభ్యులతో కూడిన ఈ కమిషన్కు గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా నేతృత్వం వహిస్తారు. కమిషన్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శేఖర్ దాస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోక ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. వివిధ వర్గాల సభ్యులను లక్ష్యంగా చేసుకుని హింస, అల్లర్లకు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి వాటిపై కమిషన్ దర్యాప్తు చేయనుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న గోశాలలో ఆదివారం ప్రత్యేక శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల విజయవాడలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో ముఖ్యమంత్రి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ మహాయజ్ఞం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్రంలో 4 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం గుంటూరుకు చేరుకున్నారు. తొలుత నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఔషధ వ్యాపార వర్గాలతో మంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ అనే అంశాలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వ్యాపార వర్గాలకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. सेवा, सुशासन, गरीब कल्याण, हमने जो भी योजनाएं इम्प्लीमेंट की है, स्कीम्स इम्प्लीमेंटेशन हुए हैं, उसके बारे में अवेयरनेस करना, लोगों से मिलना, जहाँ पे अगर कुछ दिक्कत है, इम्प्लीमेंटेशन के लिए कुछ मदद है तो वो पहुँचाने के लिए आज आंध्र प्रदेश में विजयवाड़ा गुंटूर का प्रवास हो रहा है। बहुत अच्छा डिस्कशन हुआ और हार और जीत ये हमारे मायने नहीं रखते, हमारा विजन है डेवलपमेंट. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విజయోత్సవ మహాసభను నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కెవి ఉషశ్రీచరణ్, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంతపురం ఎమ్మెల్సీ వాల్మీకి మంగమ్మ, ఉరవకొండ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 4 ఏళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు అనే తేడా లేకుండా లబ్ధిదారులైన పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని మంత్రులు తెలిపారు. కాగా ఈ విజయోత్సవ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ఆరోగ్య రంగంపై ఏడాదికి 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 90% కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని, వైద్యం అందించడమే కాకుండా చికిత్స పూర్తయి రోగి కోలుకునే వరకు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయుష్మాన్ భారత్ పరిధిలోని ఆసుపత్రుల యాజమాన్యాలతో హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బాఘల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రతి గ్రామానికి ఆసుపత్రిని నిర్మించాము అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా పేదల ఇంటికే వైద్యులు వెళ్లి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మరిపాలెం సమీపంలోని శారదా బేకరీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు ఎంతో ప్రాధాన్యముందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. కాగా సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను సోము వీర్రాజు పరిశీలించి పలు సూచనలు, సలహాలనిచ్చారు. సోము వీర్రాజు వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, కాశీ విశ్వనాథ్ రాజు తదితరులు ఉన్నారు. ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 275కు పెరిగింది. ఇప్పటి వరకు 78 మంది గుర్తించారు. చనిపోయిన వారి బంధువులకు సమాచారం అందించారు. 900 మంది క్షతగాత్రులయ్యారు. గాయపడిన వారికి బాలాసోర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పనులు అన్ని శాఖల సమన్వయంతో వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రులు ఘటనా స్థలంలో పనులను పర్యవేక్షిస్తున్నారు. ఒడిశాలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంతో ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మందికి పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. రాత్రి సమయంలో పనులకు ఆటంకం కలగకుండా పెద్ద ఎత్తున విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. 7 ప్రొక్రెయిన్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్లు, 3 నుంచి 4 రైల్వే రోడ్డు క్రెయిన్లను పునరుద్ధరణ పనులకు వినియోగిస్తున్నారు. భోగీల అవశేషాలను యంత్రాలతో తొలగిస్తున్నారు. ట్రాక్ మరమ్మతు పనులు సైతం వేగంగా చేపట్టారు. వీలైనంత త్వరగా ట్రాక్ను సిద్ధం చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఉదయం నాటికి ట్రాక్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కనీసం ఒక ట్రాక్నైనా ముందుగా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ప్రమాద స్థలంలో పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సిబిఐ విచారణ చేపట్టేలా సిఫారసు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను మార్చడమే ప్రమాదానికి కారణమని చెప్పారు. పాయింట్ మిషన్ సెట్టింగులు ఎవరో మార్చివేసినట్లు గుర్తించామన్నారు. అయితే వారిని ఇప్పటికే గుర్తించామని, త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రమాదంపై సిబిఐ విచారణకు సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు. ప్రమాద స్థలం వద్ద ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేశారని, సమగ్ర నివేదిక రాగానే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. సంఘటనకు కారణం ఏమిటి, దానికి బాధ్యులు ఎవరనే విషయాలు గుర్తించాము అన్నారు. ఈ నేరం వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన బాలాసోర్, కటక్, భువనేశ్వర్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని చెప్పారు. पेशेंट्स के साथ भी जिस तरह से उनकी अच्छी चिकित्सा की सुविधा हो रही है वो भी देख के आए, और सब जगह प्रयास ये चल रहा है कि देश भर में जहाँ से भी पैसेंजर्स आए थे जो इस दुर्घटना में रहे अनफॉर्चुनेटली, उन सब के परिवारजनों के साथ संपर्क करने का भी रेलवे के जरिए से राज्य सरकारों के साथ मिलके पूरी तरह से उसका प्रयास भी चल रहा है। जिस सिचुएशन में ये दुर्घटना हुई है, और जो परिस्थितियां हैं उन सब को ध्यान में रखते हुए जो कुछ अब तक का एडमिनिस्ट्रेटिव इंफॉर्मेशन मिली है उस सब को ध्यान में रखते हुए आगे की इंक्वायरी के लिए, आगे के इन्वेस्टिगेशन के लिए इस केस को, इस पूरे मामले को सीबीआई के पास देने का रेलवे बोर्ड की तरफ से रिकमेंडेशन किया जा रहा है। धन्यवाद। ఒడిశా రైలు ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తున్నామన్నారు. జరిగిన దుర్ఘటనపై రాజకీయ పార్టీలు వివాదం చేస్తున్నాయని, ఇది మంచిది కాదు అన్నారు. उसके बीच में भी जाएंगे, विस्तार में उसकी जांच भी होगी, लेकिन अभी घायलों को पूरी तरह से मदद करना, उपचार करना, उनको स्वस्थ करना, हम चाहते हैं कि जल्द से जल्द स्वस्थ हो जाएं। लेकिन जो लोग हमारे बीच में नहीं रहे इस दुर्घटना के कारण, उनके परिवारों के दुख के समय हम उनके साथ में भी हैं। 10-10 लाख रुपए मृतकों के लिए घोषणा भी की गई है। जो सीरियसली इंजर्ड है उनके लिए 2 लाख रुपये, और जो माइनर इंजरी से 50,000 रुपये उसके लिए घोषणा भी की। मैं सिर्फ इतना कहूँगा कि राजनीतिक दलों को ना इस पर कोई राजनीति करनी चाहिए। ये देश के सामने एक ऐसी दुर्घटना घटी जहाँ पे बड़ी संख्या में लोगों की मृत्यु हुई, और इस हादसे के बाद सरकार को जो कदम उठाने थे उठाए हैं, और आगे भी जो उठाने के वो भी उठाएंगे। ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం సిగ్నలింగ్ సమస్య వల్లే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా తెలిపారు. రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదానికి వేగం కారణం కాదని, ఈ ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ గంటకు 128 కిలోమీటర్ల వేగంతో, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ 124 కిలోమీటర్ల వేగంతో నడుస్తోందని, 2 రైళ్లు నిర్దేశిత వేగంతోనే వెళ్తున్నాయని తెలిపారు. ఈ ఘటనలో 3 రైళ్లు ఢీకొన్నాయన్న భావన సరికాదని, కేవలం కోరమండల్ ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైందని చెప్పారు. కోరమండల్ రైలు లూప్ లైన్లోకి వెళ్లిందని, బహనాగా స్టేషన్ వద్ద 2 లూప్ లైన్లు, 2 మెయిన్ లైన్లు ఉన్నాయని, లూప్ లైన్లో ఉన్న గూడ్స్ రైలులో భారీగా ముడి ఇనుము లోడు ఉండడంతో కోరమండల్ రైలు ఇంజన్ పెట్టెలపై పూర్తి ప్రభావం పడిందని చెప్పారు. గూడ్స్ రైలును కోరమండల్ రైలు ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. सपोजिंग किसी व्यक्ति ने वहाँ पे आसपास कुछ खोद दिया बिना ये देखे कि वहाँ पे केबल जा रहे हैं कि नहीं जा रहे हैं, कुछ अगर काट दिया, अक्सर देखेंगे आपकी कुछ काम चल रहा है, रोड बन रही है, कुछ हो रहा है, पेवमेंट बन रहा है, और अगर बिना उसने जानकारी के, बिना उचित परमिशन के वहाँ पे काम किया, पॉसिबल है कि केबल कट जाए, या इस तरह की चीज़ों से प्रॉब्लम आ सकती है सिग्नलिंग में, या किसी ने उसमें कुछ मतलब कोई शॉर्ट सर्किट हो गया, या कहीं
ज्यादातर ऐसी चीजें होती नहीं है, नॉर्मली इस तरह का नहीं होता, बट एक मशीन है ये, चाहे वो इलेक्ट्रॉनिक मशीन हो चाहे मैकेनिकल मशीन हो, कोई भी मशीन फेलियर प्रोन होती है। एक मतलब 99.9% कोई फेलियर नहीं होगा, पर 1.1% चांस मशीन में फेलियर का होता है। तो वो पॉसिबिलिटी तो हमेशा ही है हर तरह के सिस्टम में। రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 275 మృతదేహాలను వెలికితీశామని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెన్నా తెలిపారు. మృతులలో 78 మందిని గుర్తించామని, చనిపోయిన వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది అన్నారు. जो रिपोर्ट आया था उसमें कुछ डबल काउंटिंग था, कुछ फिगर ट्रैक से दिखाई दिए थे और वो हॉस्पिटल या दूसरे जगह पे भी उसको काउंट कर लिए थे। फाइनल वो जो डेथ फिगर है वो 288 नहीं 275 275 और वो 275 से 78 78 जो डेड बॉडीज है, मृतक है, उनका आइडेंटिफिकेशन हो चुका है और उनका रिश्तेदारों को इस सौंप दिया गया है। और 10 डेड बॉडी इस बीच में आज 9 बजे के बाद ये अभी तक 10 डेड बॉडी का पहचान हो चुका है और उनका जो रिश्तेदार है उनको हैंडिंग ओवर प्रक्रिया चालू रहा है। ఒడిశాలోని రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రమాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాగా ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి మృతి చెందగా ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం సాయానికి అదనంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెం గ్రామంలో శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొర చికిత్సా శిబిరాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటికి సంబంధించిన వ్యాధులను చాలా వరకు గుర్తించడం లేదని, ఇటీవల వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో భాగంగా కంటి పరీక్షలు నిర్వహిస్తే చిన్నపిల్లలలో సైతం 20% మందికి కంటి చూపు సమస్యను గుర్తించడం జరిగిందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇటువంటి వైద్య శిబిరాలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అవసరమైనటువంటి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు శస్త్రచికిత్సలు చేయడానికి కూడా అధునాతనమైనటువంటి వాహనాలని ఏర్పాటు చేసి ఆ వాహనాల్లోనే ఆపరేషన్ థియేటర్ని సమకూర్చి అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు శస్త్రచికిత్సలు కూడా పూర్తి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా సంతోషించాల్సినటువంటి విషయం. మనం ఏదైనా వైద్యం చేయించుకోవాలి అంటే ప్రధానంగా గుర్తు వచ్చేటువంటి వాటిలో శంకర నేత్రాలయం ఒకటి. అంటే ఏ అవకాశమూ లేదు అంటే అడిగేటువంటిది శంకర నేత్రాలయానికి వెళ్ళలేదా అని అడుగుతారు. అంటే అక్కడ నిష్ణాతులైనటువంటి వైద్యులు, ఆధునాతనమైనటువంటి సౌకర్యాలు, మంచి ప్రామాణికమైనటువంటి సంస్థ నేత్ర వైద్యానికి సంబంధించిన పేరున్నటువంటిది. అటువంటి సంస్థ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి దాని అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి అరుల్ కుమార్ గారు, దానికి సంబంధించి ఆ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీహరెడ్డి గారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు, గ్రామస్తులు అందరూ కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమం ద్వారా ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి గ్రామాల ప్రజలకు సంబంధించి కంటి వైద్యానికి సంబంధించినటువంటి చికిత్స అందించడం. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒడిశా రైలు ప్రమాద ఘటనలో కోరమండల్, యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన మొత్తం 695 మంది ప్రయాణికులు ప్రయాణించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రయాణించిన వారిలో 553 మంది సురక్షితంగా ఉన్నారని, 92 మంది తాము ప్రయాణించలేదని తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు. మిగిలిన వారిలో సుమారు 25 మంది ఇంకా ఫోన్కు అందుబాటులోకి రాలేదని చెప్పారు. మరో 22 మంది స్వల్పంగా గాయపడ్డారని వివరించారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు మంత్రి పేర్కొన్నారు. 275 మంది చనిపోయారనేది అక్కడున్న స్థానిక ఉన్న జిల్లా కలెక్టర్ గారు, బాలాశ్వర కలెక్టర్ గారు ఆయన ప్రకటించిన సంఖ్య. అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారం ఒక్కరే ఉన్నారు, నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము అందరూ వెరిఫై చేస్తాం. మనకు అంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము.
కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని, ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు. అందరూ కూడా తిరిగి వారి స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే 22 మందికి చిన్న చిన్న గాయాలు దాంతో జరిగిన విషయాన్ని అని మరి ఐడెంటిఫై చేశాము. అందులో ఇంకా 22 మందిలో ఒకరికి కొద్దిగా పెద్ద దెబ్బ తగిలినట్టు హెడ్ ఇంజరీ అయింది అనేది మన సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా అది పెద్ద సీరియస్ కాదనేది డాక్టర్లు నిర్ధారించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 92 మంది ఈ 695లో వాళ్ళు మేము ట్రావెల్ చేయలేదని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు తెలిసింది. ఇది కాకుండా సంఖ్యాపరంగా చూసుకుంటే సుమారు 28-25 మంది వరకు ఇంకా ఫోన్కి అందుబాటులో కాంటాక్ట్లో రాలే. మా అధికారులు ఇక్కడ నుంచి మా డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పోలీస్ శాఖ అలాగే అందరూ కూడా ఈ తాలూకా ఫోన్ నెంబర్లు ఎక్కడున్నాయి, వాళ్ళ లొకేషన్లు ఎక్కడున్నాయి అని వాళ్ళ ఇంటికి కూడా పంపించి వాళ్ళ తాలూకా యోగక్షేమాల్ని మరి తెలుసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రాపురంలోని స్టీల్ వీల్పేటలో ముఖ్యమంత్రి 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం పట్టణానికి అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు. సోదరులు జీవించేటువంటి ప్రాంతం, వీరికి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక కోరిక, ఇక్కడ ఒక వారికి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఏదైతే సమావేశాలు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం జరిగింది. రీసెంట్గా ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ స్థలాన్ని కూడా వీరికి కేటాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రత్యేకించి బడుగులు బలహీనుల యొక్క ప్రభుత్వం, వారి కోరికలు సుదీర్ఘకాలంగా మిగిలిపోతే వాటిని తీర్చే క్రమంలో ఒకటొకటిగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అండగా నిలవడం అనేటువంటిది. నాడు నీళ్లు పాఠశాల అభివృద్ధి జరిగింది. డ్రైన్ సమస్య మేజర్గా ఉంటే దాన్ని కూడా పరిష్కరించారు. అలాగే రోడ్డు సమస్య, ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారంతో పాటుగా ఇది ఎడిషనల్గా వీళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి వీళ్ళ రిక్వెస్ట్ని ఇవాళ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీనికి మన మున్సిపల్ అధికారులు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ కూడా సహకరించారు. దీన్ని సద్వినియోగపరచుకోమని ఇక్కడ యువతలందరినీ నేను కోరుతా ఉన్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో వెంకటరమణరెడ్డి అనుచరులు వారిని వెంబడించడంతో దాడికి పాల్పడిన వారు అక్కడి నుంచి పరారైనట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. పోలీసులకు సమాచారం అందించగా 2 కానిస్టేబుళ్లను మాత్రమే పంపారని ఆనం వెంకటరమణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది నేతల ప్రోద్బలంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని, ఇది పిరికిపంద చర్య అని ఆయన పేర్కొన్నారు. కార్గో లెఫ్ట్ వెళ్ళింది. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తీవ్రత కొనసాగుతోంది. ఈ రోజు కూడా వడగాల్పులు వీయడంతో పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మన్యం జిల్లా కొమరాడ మండలంలో తీవ్ర వడగాల్పులు, 213 మండలాలలో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మజ్జిగ, కొబ్బరి నీళ్ల వంటి వాటిని తరచుగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం నుంచి పలు ప్రాంతాలలో వడగాల్పులు ప్రారంభమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ నెల 8న విశాఖపట్నానికి రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి. మర్రిపాలెం సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా. కేంద్రంలో బీజేపీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక సభ ఏర్పాటు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శాంతియజ్ఞం నిర్వహణ. శాంతియజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య రంగంపై ఏటా 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడి. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విడుదల రజని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.